మధ్యతరగతి పేదలు, రైతులు, యువతకు మేలు చేసే విధంగా కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారని కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అన్నారు. మంగళవారం సాయంత్రం స్థానిక అంబికా ఫ్లైఓవర్స్లో బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్పై ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షులు సిహెచ్ విక్రమ్ కిషోర్ అధ్యక్షతన మేధావుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ ఎయిర్పోర్టుల నిర్మాణం, జాతీయ రహదారుల నిర్మాణానికి బడ్జెట్లో నిధులు కేటాయించడం హర్షణీయమని అన్నారు. పోలవరం డయాఫ్రామ్ వాల్ మళ్లీ కట్టే పరిస్థితి గత వైసీపీ ప్రభుత్వం వల్లనే ఏర్పడిందని తెలిపారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో విధ్వంసం జరిగిందని, రాష్ట్రంలో భయానక పరిస్థితి ఏర్పడిందని, మోదీ వల్లనే రాష్ట్ర అభివృద్ధి దశలో పయనిస్తుందని, ఆంధ్రప్రదేశ్కు కేంద్రం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. బీజేపీ అన్ని రాష్ట్రాల్లో గెలుపుకు మోడీ చేస్తున్న అభివృద్ధి కారణమని అన్నారు. ఉంగుటూరు జనసేన ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ అద్భుతంగా ఉందని అన్నారు. వైసీపీ వల్ల రాష్ట్రం సర్వనాశనమైతే రాష్ట్రానికి కేంద్రం అండగా ఉందని తెలిపారు. ఇటువంటి బడ్జెట్ ఎప్పుడూ చూడలేదని అన్నారు. మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు షేక్ బాజీ మాట్లాడుతూ భారతదేశం ఒక కుటుంబంగా భావించి బడ్జెట్ పెట్టడం జరిగిందని అన్నారు. అమరావతి రాజధాని నిర్మాణానికి 15,000 కోట్ల, పట్టణాల అభివృద్ధి, విశాఖ ఉక్కు కర్మాగారంకు 11,000 కోట్లు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి జలజీవన్ మిషన్ నిధులు కేటాయించిందని తెలిపారు. జనసేన నేత ఘంటసాల వెంకటలక్ష్మి, బీజేపీ నేత శరణాల మాలతీరాణి తదితరులు మాట్లాడారు. చాలా తక్కువ రాష్ట్రాల్లో ఉన్నాయి. అలాగే రైల్వేస్, ఎన్ని కొత్త ట్రైన్లు, వందే భారత్ ఎక్స్ప్రెస్ అనే ట్రైన్లు, అలాగే నేషనల్ హైవేస్, ఒకటి కాదు ప్రతి విషయంలోనూ ఉంది. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా ఈ బడ్జెట్ కేటాయింపుల్లో మనం నిజంగా ఇది మనం శాస్త్రం కాదు, కానీ రాష్ట్రం శాస్త్రం. మన పిల్లలు, వాళ్ళ పిల్లలు వాళ్ళు శాస్త్రం, వాళ్ళకి ఉపయోగపడే విధంగా గత ప్రభుత్వం ఏ కారణంతో అభివృద్ధి ఆగిపోవాలి, అభివృద్ధి వెనక్కి వెళ్ళిపోయింది. 440 కోట్లతో డయాఫ్రమ్ వాల్ కడితే అది ఈ సరిగ్గా దానికి కావాల్సిన చర్యలు తీసుకోకపోతే అది పాదైపోతే మళ్ళీ 990 కోట్లతో 10 గజాల ముందు డయాఫ్రమ్ వాల్ మళ్ళా కట్టాల్సి వచ్చింది. మధ్యతరగతి వాళ్ళని ఏ రకంగా పై తీసుకురావడం అనే విషయంలో అద్భుతమైనటువంటి ప్రయోగాలు చేశారు. అందులో ప్రయోగం మీ అందరు తెలుసు, 12 లక్షల రూపాయల వరకు ఇన్కమ్ ట్యాక్స్ ఎత్తేయటం. ఇవాళ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికల్లా చాలా కార్యక్రమాలు చేశారండి. ఆంధ్రప్రదేశ్లో అమృత స్టేషన్లు 73 అమృత స్టేషన్లు అభివృద్ధి చేస్తున్నారు. 73, అందులో ఏలూరు కూడా ఉంది. మోడీ గారు వచ్చిన కాడి నుంచి బంగారం కొంటున్నారు. ఇద్దరు బంగారం తాకట్టు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి బంగారం కొనే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. మీరు గుర్తుపెట్టుకోవాలా. $50 ట్రిలియన్ ఎకానమీ మేము వెళ్ళి తీరుతాం అని ఏదైతే ఖచ్చితంగా ఆయన అన్నాడో, ఆ ఖచ్చితమైన ఆ యొక్క సిద్ధాంతానికి అమలు చేసి తీరటానికి మోడీ గారికి ఎట్టి సందేహం కూడా లేదు. అలాగే మెడికల్ సీట్లు ఇవాళ ఏమైపోయిందంటే జబ్బు 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 ప్రతి 5గురిలో ఒకటి క్యాన్సర్ వస్తూ ఉందంట. ఒక సర్వేలో భయం వేస్తుంది వింటంటే. ప్రతి 5గురిలో క్యాన్సర్ వస్తూ ఉంది. మెడికల్ సీట్లు, డాక్టర్లు లేరు. డాక్టర్లకు ఏమేమి కావాలి? కొత్తగా 10,000 మెడికల్ సీట్లు వచ్చే కాలేజీలు భారతదేశం మొత్తం మీద కడుతున్నారు. మన రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు అనౌన్స్ చేశారు. 5 మెడికల్ కాలేజీలు అయిపోయి మిగతా వాటిని ఆపేయారు. సార్ ఈ గవర్నమెంట్ ఏంటో ఇలా గవర్నమెంట్ నాకు అర్థం కాదు. ఇక్కడ మిగతా వాటిని ఆపేశారు. అది కరెక్ట్ కాదండి. ఖచ్చితంగా ఇక్కడ 10,000 మెడికల్ సీట్లు రాబోతున్నాయి. అది ఈ దేశం ప్రతి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుని యొక్క, ఆ జిల్లాలో ఉన్నటువంటి జనసేన యొక్క నాయకుల యొక్క, అదేవిధంగా ఆ జిల్లాలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, జనసేన ఎమ్మెల్యేలు, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేల యొక్క సమిష్టి కృషితో ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నాం. ఈ రాష్ట్ర అభివృద్ధి ఎన్డీఏ కూటమి యొక్క లక్ష్యం. అదేవిధంగా ప్రతి అడుగు కూడా భారతదేశ అభివృద్ధిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నడుపుకెళ్తామని చెప్పని ఈ బడ్జెట్ పత్రికా సమావేశాల్లో ప్రజల ముందుకి జరిగినటువంటి మంచి పరిణామాలని, భవిష్యత్తులో జరగబోతున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని తీసుకెళ్లాలని ఆలోచనతో ఈ పత్రికా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులకు మరోసారి, అదేవిధంగా పెద్దలు కామినేని శ్రీనివాస్ గారికి, వారి శాసనసభ్యులు వారు మాట్లాడవలసింది, వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మంచి గొప్ప ఆలోచన ఉన్న, ఒక విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రిగా, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మనకి మోడీ గారి ఆశీస్సులతో కూడా అనేక జలజీవన్ మిషన్ కానీ, మన గ్రామీణ అభివృద్ధిలో కానీ, అలాగే మనకి ఈరోజు చూస్తే సుమారుగా 4,500 కోట్లతో 3,000 కిలోమీటర్లు ప్రతి గ్రామంలో కూడా రహదారులు ఏర్పాటు చేయటం, అలాగే మనకి జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కూడా మంచినీటి ఇచ్చే కార్యక్రమాన్ని చేయటం, అలాగే మనకి సాగునీరుకి కూడా గత 5 సంవత్సరాల్లో కూడా ఎక్కడా కూడా పూడికలు తీసిన దాఖలాలు లేవు. మొత్తం అన్నీ కూడా నిర్వీర్యం అయిపోయి వాటిలన్నిటిని కూడా ఈరోజు
పూర్తిగా ప్రక్షాళన చేసి సాగునీరు తాగునీరు అందించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలన్నీ కూడా సిద్ధం చేసుకుని గతంలో ఎన్నడూ లేని విధంగా మనకి ఎన్నో కార్యక్రమాలని అభివృద్ధి కార్యక్రమాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. అలాగే మన రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సహకారంతో అన్ని విధాలుగా ఇంకా ముందుండి నడిపిస్తుందని పూర్తిగా ఆశిస్తూ మనకి ఈ బడ్జెట్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ని పూర్తిగా ఉపయోగించుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాం.